చంద్రబాబుకు వయసు అయిపోయింది. నారా లోకేష్ రాజకీయాలలో చాలా చాలా చిన్నవాడు. హైదరాబాదు నాకు అడ్వాంటేజ్ అయితే అమరావతి చంద్రబాబుకు నారా లోకేష్కు పెద్ద గుదిబండ అని అన్నది నేను కాదండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడికి ప్రియశిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబుపై, నారా లోకేష్పై, అమరావతిపై రేవంత్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తాం. Hyderabad is my biggest asset. Amaravati is their liability. Climate is their liability. Climate is my asset. My age is my asset. But they have already the next in line, Nara Lokesh. That is okay. He is too young. You are perfect. Perfect. But Chandrababu Naidu is too senior. Lokesh is too young. So there is a gap between and you are in the middle. Seniority and younger one. I am middle one. చూశారుగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు టూ సీనియర్ అయితే రాజకీయాలలో నారా లోకేష్ టూ యంగ్ అని అన్నాడు. హైదరాబాదు నాకు అసెట్ అయితే అమరావతి వాళ్ళకి పెద్ద గుదిబండ అని అన్నాడు. అంటే లైబిలిటీ, అంటే అమరావతి అనేది వాళ్ళకి పెద్ద గుదిబండ నారా లోకేష్కి, చంద్రబాబుకి. నా వయసు నాకు అసెట్ అయితే రాజకీయాలలో నారా లోకేష్ చాలా చాలా చిన్నవాడు, చంద్రబాబు చాలా చాలా పెద్దవాడు, వయసు అయిపోయింది అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అదేవిధంగా హైదరాబాదు క్లైమేట్ అనుకూలంగా ఉంటుంది, అమరావతికి అసలు క్లైమేట్ అనుకూలంగా ఉండదు అని అన్నాడు. అమరావతి ఏపీ ప్రజలకు, చంద్రబాబు నాయుడికి పెద్ద గుదిబండగా తయారైంది. హైదరాబాద్ అనేది నాకు ఒక అసెట్గా తయారైంది అని రేవంత్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయటం నారా లోకేష్కు, చంద్రబాబును కూడా బాధించుంటుంది. అదేవిధంగా ఏపీ ప్రజలు కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుదిబండ. ఎస్, అమరావతి రాజధాని అనేది ఏపీ ప్రజలకు గుదిబండే. అమరావతిలో రాజధాని కట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆస్తులు అమ్మినా కానీ అక్కడ రాజధాని అనేది ఇప్పట్లో పూర్తి కాదు. ఎందుకంటే 6 నెలలు వర్షం నీళ్లు మోటార్లు పెట్టి తోడితే ఒక్కరోజు వర్షం కురిస్తే అక్కడ మునిగిపోతుంది. మామూలుగా ఒక స్క్వేర్ ఫీట్కి 1800 రూపాయలు ఏపీ మొత్తం కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే అమరావతిలో 10,000 రూపాయలు ఇస్తున్నారు. 8,000 నుండి 10,000 రూపాయలు ఇస్తున్నారు. కన్స్ట్రక్షన్ వాల్యూ ఎక్కువ. నీళ్ళు ఎప్పుడు అక్కడ నిలిచిపోతాయి. వర్షాలు వచ్చినా కానీ నీళ్లు నిలిచిపోతాయి. మోటార్లు పెట్టి నీళ్లు తోడాలి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా హైదరాబాదు. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో అది ఒక దేశం. హైదరాబాద్ రాజధానితో మనం ఇక్కడ అమరావతిని పోల్చడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన మనసులో మాట చెప్పాడో అది అక్షరాల అమరావతి రాజధాని అనేది ఏపీ ప్రజలకు గుదిబండే. రాజకీయాలలో నారా లోకేష్ అనే వ్యక్తి ఎప్పటికీ చిన్నవాడే, చాలా చాలా చిన్నవాడే. ఆయనకు అనుభవం అనుభవం లేదు. మరియు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది కాబట్టి రాజకీయాలలో ఆయన చాలా చాలా సీనియర్ అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో ఆ మాట అక్షరాల సత్యం. భవిష్యత్తు నాది, హైదరాబాదు మాకు ఒక ఆస్తి, ఒక గని లాంటిది, వాళ్ళకి గుదిబండ లాంటిది అమరావతి అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో ఆ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కే కాదు, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇది ఇబ్బందికర పరిస్థితి. అమరావతిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇది అనాలోచిత నిర్ణయమే. ఆ ఏపీ ప్రజలకు ఒక అమరావతి అనేది గుదిబండే. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులోని మాటలుగా ఆయన వ్యాఖ్యలు ఫుల్గా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.